స్టోరీ కూడా పెట్టినా కదా అని అంటే నా యాక్టింగ్ ఎట్లుందంటే మంచిగా ఉంది అని అన్నాడు. సో మీరు కూడా నా యాక్టింగ్ ఫస్ట్ టైం అండ్ అడగాలి. ట్రైలర్ చూసిరుగా ఇద్దరు వెబ్ సిరీస్? చూసాను, చాలా బాగుంది. నిన్ను డామినేట్ చేసింది కొన్ని సీన్లో. జస్ట్ 50K. దానికన్నా దీంట్లో అందం కనిపించారా? నేను చెప్పాను బానే కాదు, బాగా చేసింది కదా. మళ్ళీ అదే అంటారు నేను. చెప్పు మళ్ళీ అది. అదే సో అవన్నొద్దు. నైని ఫస్ట్ టైం కాబట్టి దాని యాక్టింగ్ ఫస్ట్ టైం చూసినా కాబట్టి బాగా. అంటే బిఫోర్ అన్నారు కదా బాగా చేయదు అసలు యాక్టింగ్ రాదు. ఓకే, నాకు నైనిది ఓకే. ట్రైలర్ ఎవరు బాగా చేసారు ఇద్దరులా? ఏమన్నా నైనియే బాగుంది, నిజంగా చెప్తున్నా. నైనియే బాగుంది. వంశాన్నే సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ ఆడముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటి అని అంటే మీకు మాకు ఇద్దరికి స్పెషల్ వీడియో అండ్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం అనమాట మీ అందరికి. ఈ న్యూస్ విన్నాక మీరు చాలా ఎక్సైట్మెంట్ తో, గుడ్ న్యూస్ ఉన్నప్పుడు ఎనర్జీగా చెప్పాలి, స్లోగా చెప్పొద్దు. మీరు ఎక్సైట్మెంట్ తో గంతులు అయిపోతున్నారు, మొత్తం ఇంకా ఫుల్ ఖుషి అయిపోతారు అనమాట ఈ న్యూస్ విన్నాక. ఆల్రెడీ మీకు తెలుసు అండ్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసా అంటే కొంచెం తెలుసు, మనం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టినాం కదా. ఓకే, కొంచెం తెలుసు అంట మీ అందరికి, నాకు కూడా తెలియదు ఇది. సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే రేపు మా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవబోతుంది అనమాట. రేపు ఇన్ ద సెన్స్ అంటే లైక్ ఈ వీడియో రిలీజ్ అయిన ఒక 3 hours రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ లైక్ ఎలా అయితే మాకు సపోర్ట్ ఇచ్చారో, యూట్యూబ్లో ఎలా అయితే ఇచ్చారో దానికి కూడా ఫస్ట్ ఎపిసోడ్కి అలానే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఒక ప్రమోషన్ వీడియో అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. బట్ నాకు ఒక పాయింట్ ఏంటంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పా కదా, నైని యాక్టింగ్ అని వీళ్ళందరూ స్టార్టింగ్ నైని యాక్టింగ్, నైని డబ్బింగ్ గురించి అన్నీ ఏదేదో మజాకులు చేసారు కదా. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ఒక రివ్యూ లాగా, అంటే లైక్ బిఫోర్ ఎపిసోడ్ ఒక రివ్యూ లాగా తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఎపిసోడ్ అయ్యాక రివ్యూ తీసుకోవడం అది వేరే మ్యాటర్. బట్ ట్రైలరే 4 minutes ఉంది కాబట్టి ట్రైలర్లో నయనతార ఎంతవరకు చేసింది, అసలు ఇద్దరులో ఎవరం బాగా చేసామని అడుగుదాం అనుకుంటున్నా. ఇది అంటే ఒకరిని ఎక్కువ చేసుకోవాలి, ఒకరు తక్కువ చేసుకోవాలని మ్యాటర్ కాదు. కాకపోతే నాకు ఒక పాయింట్లో ఇది 2 వైజ్గా యూజ్ అవ్వాలని, అంతే. తన మీద తనకు కూడా కాన్ఫిడెన్స్ రావాలి. ఎందుకంటే పొద్దున ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక తనకంటే ఒక క్లారిటీ ఉంటుంది ఏం చేసింది అనేది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్తారు. అండ్ ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నా, చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. బికాజ్ ఆ కామెంట్స్ వల్లనే మాకు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. మేము ఎలా చేసామని మాకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది ఏదైనా మీకు చదువు రాకపోయినా వాయిస్ రికార్డ్ అయినా పెట్టరు, దాని కింద పెడితే వస్తుంది. సో అదొకటి చేయండి ప్లీజ్, ఇది ఒక్క హెల్ప్ చేయండి. ఎందుకంటే మాకు నెక్స్ట్ ఏదైనా చేయడానికైనా బూస్ట్ ఉంటుంది. సో తప్పకుండా రేపు 6 o'clockకి, రేపు ఇన్ ద సెన్స్ ఇది వీడియో రిలీజ్ అయినా ఓ 3 hours ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా అందరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చెప్పండి మేడం, హీరోయిన్ గారు చెప్పండి ఏదన్నా. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతకి ఇద్దరం దగ్గర ఉండి చూసుకోలేదు. అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతకి టీంలో ఉండే వాళ్ళది ఎవరిని నేను రివ్యూ అడగలేదు. ఏంటంటే నేను ఎట్లా చేసినా అని చెప్పి ఎవరిని అడగలేదు. ఈరోజే అడిగిన, అంటే ఈరోజు శ్రీని అడిగినా కదా. నేను ఈడ ఉన్నప్పుడు శ్రీని అడిగితే బాగుంది, స్టోరీ కూడా పెట్టినా కదా అని అంటే నా యాక్టింగ్ ఎట్లుందంటే మంచిగా ఉంది అని అన్నాడు. సో మీరు కూడా నా యాక్టింగ్ ఫస్ట్ టైం అండ్ నేను యాక్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ ఇది. అండ్ ఇదే
ఫస్ట్ అండ్ ఇంకా తర్వాత మళ్ళీ వేస్తానో లేదో నాకు తెలీదు, ఎందుకంటే ఈ యాక్టింగ్ నచ్చకపోతే ఖచ్చితంగా మీరు చెప్పకపోతే నేను నెక్స్ట్ టైం చెయ్యను, కాబట్టి ఇదే లాస్ట్ టైం అని అంటున్నా. సపోర్ట్ చేయండి నా యాక్టింగ్ని. నా యాక్టింగ్ని. ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే నేను ఇంప్రూవ్ Comment చేసుకుంటా. ఇంప్రూవ్ చేసుకుని ఏం చేసి అనుకున్నారు, ఆ 1 వీక్ నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఫ్రైడే రిలీజ్ అవుతుంది కదా, ఆ వీక్లో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేపిస్తాడు వంశీ, ప్రొడ్యూసర్ ఆయననే కాబట్టి. మళ్ళీ ఆ వీక్లో షూటింగ్ స్టార్ట్ ప్రొడ్యూసర్ నేను కాదు, సరే రాజన్న. కో ప్రొడ్యూసర్ వంశీ కాబట్టి రేపు అంటే మీ వీడియో రిలీజ్ అయిన 3 అవర్స్కి అంటే ప్రతి ఫ్రైడే రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ ఫ్రైడే ఒక ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడేకి 1 వీక్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బొబ్బిలి పోయి. అసిస్టెంట్ డైరెక్టర్ ఏమంటాడు మరి? నాకు తెలీదు, అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఎవరు ఏమంటే వాళ్ళు అదే కదా. అసిస్టెంట్ డైరెక్టర్ పర్మిషన్ తీసుకో, మళ్ళీ షూటింగ్ అంటే మళ్ళీ ఆ 1 వీక్లో బొబ్బిలి పోయేసి బొబ్బిలి పోయి అక్కడ షూట్ చేసి మళ్ళీ నేను ఖచ్చితంగా మళ్ళీ అవి మళ్ళీ ఎడిట్ చేపించి మళ్ళీ పెడతాం. ఇంప్రూవ్ చేసుకొని improve మళ్ళీ డబ్బింగ్ చెప్తావా? డబ్బింగ్ జుజుబిరా ఇదేదో అన్నదిరా డబ్బింగ్ లో, ఏదో డైలాగు లాగ్ అయింది, పిసక్ ఎక్కువ. నేను పిసుకలే ఫస్ట్ దగ్గర. సో వెళ్ళి అందరిని అయితే రివ్యూ అడుగుదాం, అండ్ వాళ్ళకి ఎలా అనిపించిందో ట్రైలర్ నేను అడుగుదాం అనుకుని వాళ్ళని అడుగుదాం అనుకుంటారు అనమాట. చాలా నన్ను అడగలేదు, బికాజ్ కొంచెం నేనే చక్కగలేను, వాళ్ళనేం అడుగుతాం లేని ఒక పాయింట్లో. ఇప్పుడు సరిగ్గా ఉన్నాడు, ఈ రోజు కాదు, కొన్ని 2-3 రోజుల నుండి సరిగ్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పోయి అడుగుతాడు. నా గురించి అందరికి తెలిసి ఎలాగో, నా గురించి కాదు నేను అడగాలనుకునేది. సో వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నా. సో నాకు పవర్ స్టార్ 1 2 3 4 5 6 7 8 ట్వింకిల్ గర్ల్ చెప్పండి. ఏందిరా చెప్పన్నా ఇప్పుడే కదా వచ్చిరాం మనం బయటికి. చెప్పు సర్లే ఏదో వదిలేసే కానీ. సో బేసికలీ టాపిక్ నేనే డైవర్ట్ చేసిన, సారీ వీలైతే క్షమించురి. ఒక క్వశ్చన్ అడగాలి. ట్రైలర్ చూసిరుగా ఇద్దరు వెబ్ సిరీస్? చూసాను, చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుందా? దాంట్లో కన్నా నువ్వు చెప్పురా. దాంట్లో ఒక సీన్ నచ్చలేదు. లాస్ట్ దా ఏంటి చిరిపి ఏదో అంటావు, అది నేను నాకు సంబంధం లేదు. డైరెక్ట్ నాకు ఓన్లీ నచ్చిన సీన్ ఏదో ఉంది. ఎందుకంటే అది ఒకటే 2-3 సార్లు చూసిన. సో ఇప్పుడు బాగుంది ట్రైలర్ చూసిరు అంటే లైక్ ప్లస్లు మైనస్లు ఏమున్నాయి? యాక్టింగ్ ఎవరు బాగా చేసిరు ఇద్దరులా? బాగా చేస్తావు, దానికి యాక్టింగే రాదు. ఇది ఇది అన్న తరపున మాట్లాడుతుంది కానీ నువ్వు చెప్పు, న్యాయంగా చెప్పు. నేను న్యాయంగా చెప్పాలా? ఇద్దరు చేయలేదా? నైని బాగా చేసింది. సో నేను ఎప్పటికీ నీ పార్టీ అన్నా. ఎందుకు చెప్పాలా? నువ్వు ఆల్రెడీ ఫస్ట్ ఒకటి చేసినావు, కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ మంచిగా చేయాలి. అవునా? నిన్ను డామినేట్ చేసింది కొన్ని సీన్లో. నాకేం లేదు, నిజమే కాబట్టి నేనే ఒప్పుకుంటా. అదే సో అక్కడ ఎంత కష్టపడితే ఇది అంత మంచిగా చేసింది. అన్న నేను ఈ పిల్ల కూడా అట్లానే చెప్పాలి కదా. ఓకే అన్న లెక్క ఎంకరేజ్ చేసింది, కానీ ఫస్ట్ ఇది వాడి పక్కన అంత చేయడం అంటే పెద్ద స్క్రీన్ బయట సైడ్ పోయి చేసింది నేను. ఎవరికి ఎంకరేజ్మెంట్ చేయాలి? మనం తెలిసే, మనం అందుకే ఎవరికి ఫేవరెట్ ఉండదు, మనది నిజాయితీగా మాట్లాడుతాం మనం. బాగా చేసావు, కానీ ఎక్కువ షాపింగ్ చేసి చూడు ఇట్లా నాన్న జస్ట్ 50K జస్ట్ 50. సారీ 50K అనుకుని లేదు, నాకు అక్కడ నచ్చలేదు. మళ్ళా మినిమం ఉండదు, ఖర్చు పెట్టాలి, పోషించాలి. నిజంగా ఎంత షాపింగ్ చేస్తా తెలుసా, ఆ రియాలిటీలో కూడా అంతే చేస్తా. నానా వాడు ఏదో ఖర్చు పెట్టాలంటున్నానా? మళ్ళా ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితేనే ఇట్లా అయిపోతాం లాస్ట్ కి. కొంతమంది ఎట్లనో మనకు ఖర్చు పెట్టరు. సో గైస్ ఫస్ట్ రివ్యూ 9 తరకు వచ్చింది. కానీ ఒకటి చెప్పాలా, మీరు నిజంగా బాగా చేశారు ఇద్దరు. మీ ఇద్దరికి నువ్వు ఆల్రెడీ అన్నా నేను ఏం చెప్తున్నా, ఇద్దరు ఇప్పుడు ఓటింగ్ లో వద్దురా కానీ నీకు ఒకటి చెప్పాలా, అవతల అంటే దీనికన్నా ముందు ఒకటి చేసావు కదా వెబ్ సిరీస్, దానికన్నా
దానికన్నా దీంట్లో అందం కనిపించవరా? నేను చెప్పాను లేదు తెల్లగా మరి పక్కన ఎందుకు తెలుసా వైట్ చేసిరు? మా అన్న కలర్ గేట్ చేశారు. మన అయిపోతుంది మధ్య ఇదే పర్వదిస్తాడు అది మాట్లాడి కలర్ కూడా చేశారంట. సో ఫస్ట్ మార్క్స్ ఎవరికి ఇచ్చారు? 9th ఇచ్చిరా? ఓకే. సో కింద వెళ్ళి మిగతా వాళ్ళని అడుగుదాం. సో చీట్స్, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే టెల్ మీ బ్రో. ట్రైలర్ చూసావు కదా, ఎవరు బాగా చేశారు? ఏమైనా మైనస్లు ఉన్నా ప్లస్లు ఉన్నా చెప్పు. యాక్టింగ్ ఎవరు బాగా చేశారు ఇద్దరులో? ఇద్దరు బాగా చేసినారు. అట్లా అవ్వద్దు, సేఫ్ ఆన్సర్లు వద్దు. సేఫ్ గా జెన్యూన్ గానే వాళ్ళు జెన్యున్ గా చెప్పారు. వాళ్ళు కూడా 9th బాగా చేసింది అన్నారు వాళ్ళు. నువ్వు ఎవరు బాగా చేశారు? ఇద్దరు బాగా చేసినారు యాక్చువల్ గా. ఎందుకంటే ఫస్ట్ ఫేవరెటిజం ఇస్తుంది అనుకున్నా, ఇది ఇద్దరు అని మొత్తం అట్లా. ఎందుకంటే ఆ పిల్లకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ పిల్ల కూడా బాగానే చేసింది. బాగానే కాదు బాగా చేసింది. బాగా చేసింది కదా, మళ్ళీ అదే అంటారు. నేను చెప్పు మళ్ళీ అది. అబ్బా అదే సో చెప్తున్నా. నయనతారకి 2 points వచ్చినాయి. మూతి ఎన్నిసార్లు తిప్పినా అదే చెప్తాను. కెన్ ఐ కమ్? ఏ కమ్ హియర్. మళ్ళీ ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి అంత లేదా, అంత లేవద్దు. మిస్ జిన్సిస్ గిరియా, ఇట్స్ ఓకే. నో ప్రాబ్లం, టెల్ మీ. Hey, you sit here. Hey, you go long camera. This guy should come. Coming. You see trailer? No. యా సి How there? ఇద్దర్లో ఎవరు బాగా చేసినాం? ఏమన్నా ప్లస్లు మైనస్లు ఉన్నాయా? మొత్తం ఇంటున్నాయి. నాకు 2 పాయింట్లు వచ్చినాయి. అవన్నొద్దు. నైని ఫస్ట్ టైం కాబట్టి దాని యాక్టింగ్ ఫస్ట్ టైం చూసినా కాబట్టి బాగా అంటే బిఫోర్ అన్నారు కదా బాగా చేయదు అసలు యాక్టింగ్ నేను రాదు. ఫస్ట్ సవరిస్తావని ఇప్పుడు అది మీకు ఓకే అనిపించిందా? చాలా బాగా అనిపించింది. అసలు దీంట్లో ఇంత యాక్టింగ్ ఉందా అని ఇప్పటివరకు తెలియదు. అంటే చేస్తుంది రియల్ లైఫ్ లో యాక్టింగ్. మళ్ళీ విజయ్ దేవరకొండ నేనేమంటున్నా అంత లేదు. వాళ్ళు పిలిస్తే అది కూడా చేస్తాం. నువ్వు వాళ్ళు పిలవాలనే నేను కూడా కోరుకుంటా. వాళ్ళు పిలిస్తే డైరెక్ట్ ఏముంటది పోడే. ఎట్లయినా నీది నీ యాక్టింగ్ ఫస్ట్ దాంట్లో చూసినాం కాబట్టి ఓకే. మాకు నేను ఇది ఓకే. నీ యాక్టింగే బాగుంటది వంశీ, అది 100% చెప్తే. నేను అబద్ధం ఆడా, నాకు అది కుళ్ళు గిల్లు అని చెప్పి ఏముండదు. ఎందుకు అట్లా ఏముండదు, నాకు ఫేవరెటిజం ఉండదు. మనకి ఫేవరెట్ ఏముండదు రా, వంశీ యాక్టింగే బాగుంటది అంతే. మరి దీని లెక్క ముసా అట్లా గొంతులు ఉండవు కదా, నీట్ గా మాట్లాడతాం మనం అట్లా. ఒక పాయింట్ వచ్చింది. కానీ నువ్వు ఏం చేయాలంటే నువ్వు అందరిని కూర్చోబెట్టి చేయాల్సింది. మా అందరు ఎందుకు సపరేట్ చేస్తుంది ఫస్ట్? అది అందరు రాలే, నైట్ అయిపోయింది కదా. నేను అన్న పొద్దున చెప్పిన జిమ్ ఒకసారి రండి మేడం ఇట్లా. పాపం దగ్గరికి తీసుకొచ్చి కుక్కల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? సర్లే మేడం, మీరు ఎంత బ్యాడ్ చేద్దామని మేము అవ్వం. కానీ మీరు ట్రైలర్ చూసిరా మేడం? స్టోరీ పెట్టిరుగా చూసినా. ట్రైలర్ ఎవరు బాగా చేసారు ఇద్దరులా? ఏమన్నా చెప్పాలా? నైనియా బాగుంది, నిజంగా చెప్తున్నా. నైనియా బాగుంది. సరేరా, నాకు నెక్లెస్ ఇప్పిస్తావా, ముద్దిస్తా అంటే నాకు నిజంగా. మేము కార్లో నిజంగా అమ్మతోడు మేము వైజాగ్ పోతున్నాం కదా, కార్లో నేను రిషన్న చిట్టి మా అక్క మౌనికక్క అందరు చూసి నవ్విండు తెలుసా. ట్రైలర్ ఆ పిల్ల గ్లిమ్స్ గురించి దాని గురించి నేను మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు డైలాగ్ చెప్పినా కదా, నువ్వు నాకు నెక్లెస్ కొనిస్తే ముద్దిస్తా అనుకోని అన్నది కదా, నేను దాని గురించి మాట్లాడుతున్నా. ట్రైలర్ నైనియా బాగుంది. నువ్వెందుకు ఖుషి అయిపోతున్నావు? నీ పేరు చెప్పలే, నేను దాని పేరు చెప్పిన. ఏం కాదు. బాయ్ బాయ్. ట్రైలర్ చూసినావా? స్టోరీ చూసినావా? ఎవరు బాగా చేసారు ఇద్దరు? వాడి ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్పాల్సింది. నేను ఫస్ట్ టైం కూడా బాగా చేశాను. ఇద్దరు ఎవరు బాగా చేశారు? నువ్వెందుకు కోరుని అడిపించుకుంటున్నావు? చెప్పిండు కదా నైని అనుకోని. నైనే చెప్పలేడు, నైని ఫస్ట్ టైం బాగా చేసింది అంటుండు. అట్లా వద్దు నాకు, నన్ను ఇన్వాల్వ్ చేయొచ్చు. డిప్రెషన్
ఆల్రెడీ నువ్వు ఎక్స్పీరియన్స్ కాబట్టి అన్న చూసి ఎన్నొద్దు ఇద్దర్లా అవన్నొద్దు కాబట్టి అంత గొప్ప అంత మంచిగా ఒకసారి వంశన్న పేరు చెప్పారు. నా పేరు ఎందుకు చెప్తారు నాకు వద్దనే అంటారు నా పేరు ఎప్పుడు. ఒక డైలాగ్ నేను చెప్పిన కూడా ఇది బాగా చెప్పిందని డైలాగ్ కట్టుకున్నాడు కాదు నాన్న అన్ని చూస్తున్నాడు నాన్న కాదు కదా డైలాగ్ బాగా చెప్పింది మంచిగా మంచిగా చెప్పింది సో నిజంగా సీరియస్ గా అంటే మేము కాదు కానీ అంటే ఇక్కడ వ్లాగ్స్ చేసి వాడు నా పేరు చెప్తాడు వేస్ట్ నా పేరు చెప్తాడు. అరే నువ్వు చెప్పురా, అరే ఇడదేరా కెమెరా ఇడదేరా ఈరా నువ్వు, అరే అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు చెప్పు అంత వద్దు. ఫస్ట్ చెప్పు ఎవరు బాగా చేసారు నువ్వు నార్మల్ గా ఈడ కాకుండా నార్మల్ మొత్తం షూట్ టైంలో చూసుకుంటే అక్క ఏదైనా చెప్పిండేలో నాకు బాగా నచ్చింది, బాగా చేసిందంటే మేము చికెన్ తినేటప్పుడు కూర్చొని ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది చూసావా, అదొక్కటే అక్క బాగా చెప్పింది. అక్కడ నవ్వే సీన్కి అయితే దగ్గర 30 టేకులు 40 టేకులు తీసుకుంది. ఓవరాల్ వంశన్నే వాళ్ళ అన్న కాబట్టి అరే అరే జర్రా దారా బయటికి. సో గైస్ చూసారా అందరూ సీరియస్ గా అంటే నైన్తార బాగా చేసిందని నిజంగానే చెప్తున్నారు. మేము యాక్చువల్లీ లైక్ అన్ని ఎపిసోడ్స్ మేము కూడా ఆల్రెడీ చూసామన్నమాట. నిజంగానే కొన్ని సీన్స్ లైక్ ట్రైలర్లో చూసినా కూడా ఎక్కడ చూసినా కొన్ని సీన్స్ నిజంగానే తను డామినేట్ చేసింది అనమాట. నేను అందుకే వాళ్ళకి బేసిక్ ఏంటంటే తనకు చూపించాలి, నేను ఎపిసోడ్ చూపించలేదు అనమాట. ట్రైలర్ ఇవి కూడా ఎప్పుడు లైక్ నాకు ముందే వస్తాయి, బట్ నేను చూపించలేదు తనకి. ఎందుకంటే కొంచెం ఆ టైంకి తను అలా చూసి తను చూసుకుంటే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుందని. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ అందరూ అన్నారు కదా లైక్ నీకు యాక్టింగ్ తొక్క అని మాట్లాడారు, డబ్బింగ్ అది అని మాట్లాడారు, బట్ సీరియస్గా బాగా చెప్పింది. అండ్ నాకన్నా ఫాస్ట్గా చేసిందని. అండ్ యాక్టింగ్ కూడా నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయరు, రిలీజ్ అయ్యాక మీరే అంటారు అనమాట. రేపు నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ తనే బాగా చేసిందని మీరు ఆల్రెడీ అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే గ్లిమ్స్ అప్పుడే ఆల్మోస్ట్ కింద కామెంట్స్ ఏమైనా చూసుకుంటే అందరూ నిజంగానే నైని బాగా చేసావు ఫస్ట్ టైమేనా అని అందరూ అన్నారు. అప్పుడే లైక్ ఆల్మోస్ట్ తను గెలిచేసింది. అండ్ ట్రైలర్ కింద కామెంట్స్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. సో లైక్ ఇదంతా మీ సపోర్ట్ వల్లనే అండ్ మీరు అడగడం వల్లే మేము ఒక స్టెప్ తీసుకొని చేసామన్నమాట. సో థ్యాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్. ఇది లైక్ అంటే ఇది ఖచ్చితంగా మీరు హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇది ఎంత ఎక్కువ రీచ్ వెళ్తే అంత బాగుంటుంది. అండ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అండ్ ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్ స్టోరీ, నిజంగానే ప్రతి ఒక్కరికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ వెళ్ళి నందన్ స్టూడెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కా షేర్ చేయండి. బికాజ్ అందరికీ నచ్చుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ యువర్ ప్రిన్స్ ఆఫ్ జై సైనింగ్.